అందరికీ నమస్కారం. నా పేరు సతీష్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. ప్లీజ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ కొంచెం సపోర్ట్ చేయగలరు. మీరు సపోర్ట్ చేస్తే నేను కొంచెం ముందుకు వెళ్ళగలుగుతా. ఈరోజు ఒక విషయం ఏంటంటే, మన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నందికొండ మున్సిపల్ పరిధిలో ఒక సిద్వంతి అనే అమ్మాయి తన భర్త 2.5 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. ఆ అమ్మాయికి 2 పాపలు. ఆమె తల్లిగారి దగ్గర ఉండటం జరిగింది. అయితే భర్త చనిపోయినాక కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, వాళ్ళ చిన్న పాప బయట ఆడుకుంటుంటే ఒక వీధి కుక్క కరిచింది. కరవటం వల్ల ఏమైందంటే, అక్కడ మన నాగార్జునసాగర్ కమలా నెహ్రూ హాస్పిటల్లో చూపించడం జరిగింది. అక్కడ వీళ్ళు ఫస్ట్ డోసు వేసిళ్ళు. సెకండ్ డోసు వేసిన తర్వాత ఆ అమ్మాయికి కొంచెం జ్వరం వచ్చింది. ఆ జ్వరము తగ్గక మూడో డోసు వేసే క్రమంలో కూడా జ్వరం అలాగే ఉంది. అయినా డోసు వేసినాక ఇంకా జ్వరం ఎక్కువైపోయింది. వాళ్ళు ఏం చేసిళ్ళు అంటే, మన కోరంటి హాస్పిటల్, ఇక్కడ నల్లగుట్ట ఫీవర్ హాస్పిటల్ అంటారు, ఆడికి రిఫర్ చేసి అక్కడ వాళ్ళు కొద్ది రోజులు ట్రీట్మెంట్ చేసినాక ఏమైందంటే, ఆ అమ్మాయికి కొంచెం కోలుకోకపోతే వాళ్ళ అక్కడి నుంచి నీలపూర్కు పంపించిండు. నీలపూర్లో కూడా ట్రీట్మెంట్ చేయించినాక అమ్మాయికి ఏమైందంటే, అక్కడ ఆ అమ్మాయి కాళ్ళు చేతులు పడిపోవడం జరిగింది. నిమ్మలంగా అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఈ సిద్వంతి అనే అమ్మాయి ఏమైంది, ఈ పాపను చూసుకోవడం వలన ఆమెకు జీవనోపాధి అనేది కోల్పోయింది. ఈ పాప సంరక్షణలన్నీ ఈమె చేసుకోవాలి కదా, తల్లే కదా తన బాధ్యత. దానివల్ల ఆమె నల్గొండ కానీ హైదరాబాద్ కానీ ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా తిరిగింది. ఆమె దగ్గర ఉన్న డబ్బులు అన్నీ చాలా వరకు ఖర్చు చేసింది. కానీ పాప మాత్రం కోలుకోవడం లేదు. ఆమె ఏమంటుందంటే, గవర్నమెంట్ ఏమైనా సహకారం అందించగలరని మనవి చేసింది. మన ద్వారా ఏంటంటే, ఆ అమ్మాయికి ఏమైనా హెల్ప్ చేయగలుగుతాం. ఏ విధంగా హెల్ప్ చేయమంటే, ఈ సోషల్ మీడియా ద్వారా వీడియోని వీలైనంత వరకు వైరల్ చేసి గవర్నమెంట్ వరకు చేరేంత వరకు చేసి ఆ అమ్మాయికి ఏదో విధంగా మన తరపున ఒక కొద్ది గొప్ప సహాయం పొందితే అదే చాలు కదా. సమాజానికి మనం చేయవలసింది ఒక చిన్న మేలు. కీడు చేయకుండా పర్లేదు కానీ, మేలు చేయకుండా పర్లేదు కానీ కీడు చేయొద్దంటారు. కానీ అమ్మాయికి కోరుకుంటుంది కాబట్టి మనం కొద్ది గొప్ప మనం సహకారం ఇచ్చి ఈ వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో కొంచెం వైరల్ చేయండి. మళ్ళీ ఒక విషయం ఏంటంటే, అందరికి ఒక చిన్న అదేంటంటారు, చిన్న ఛాత్రం అంటే క్వశ్చన్ వేస్తున్నా. ఒక వ్యాపారికి 2 కుమారులు. వ్యాపారి బాగానే సంపాదించారు, కుమారులు కూడా బాగా ఎదిగిళ్ళు. వాళ్ళకి ఏంటంటే, ఈయనే బిజినెస్ బరువు బాధ్యత అప్పచెప్పాలని ఆలోచన ఉంది. కానీ ఎవరికి ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఏం చేసిండంటే, ఇద్దరిలో తెలియగల వాళ్ళు ఎవరని తలా 2కి కొద్దిగా డబ్బులు ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇచ్చి ఏమన్నాడంటే, తక్కువ పెట్టుబడిలో తక్కువ ఖర్చు చేసి ఇల్లు నిండే అంత సరుకు తీసుకురావాలి, అంటే ఇల్లు నింపాలి అని వాళ్ళకు ఒక ఆన్సర్ వేసిండు అన్నాడు, క్వశ్చన్ వేసిండు. వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఇచ్చినాడు. ఆ ఛాలెంజ్లో ఎవరు స్వయంగా ఏది మంచిగా పరిపూర్ణంగా చేసిందో మీరు కామెంట్ ద్వారా తెలుపగలరు. అది ఏంది? తక్కువ ధరలో ఇల్లు మొత్తం నిండాలి. అది ఏం తీసుకొచ్చింది? వీళ్ళు కామెంట్లో ప్లీజ్ కామెంట్ చేయండి.